బాగుంది కానీ కుదరలేదు, ఎందుకంటే ఏ ప్లేస్లో మనకు తెలియదు కాబట్టి 5 క్లోజ్ చేసేస్తారనమాట. హాఫ్ అన్ అవర్కి ముందు గంగారతి అయితే అయిపోయింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ వై ప్రదీప్. ఈరోజు వచ్చేసి కాశీ వచ్చాను, దర్శనం అయిపోయింది. ఇక్కడ బాగా ఫేమస్ అయిన ఫుడ్ అయ్యి టేస్ట్ చేసి చెప్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు, ఎందుకంటే ఏ ప్లేస్లో మనకు తెలియదు కాబట్టి. ఓకే, ఇక్కడ ఏదో చాట్ ఫేమస్ అంట బాగా, అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో అదేంటి బాస్కెట్ చాట్ అంట, ఎవడ హైడ్ ఇక్కడ బాస్కెట్ చాట్ బాగా ఫేమస్ అంట, టేస్ట్ చేద్దాం. కాశీలో చాలా ఫేమస్ అనమాట దీనా చాట్ అని. ఇప్పుడు మనం ఇది బాస్కెట్ చాట్ తీసుకున్నాం. అందుకే ఊరికే ఫేమస్ అవ్వదు కదా, ఊరికెందుకు ఫేమస్ అయితే బాగుంటేనే ఫేమస్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాశీకి ఎవరు వచ్చినా కానీ ముందు కాలభైరవుని దర్శించుకోవాలన్నమాట. కాలభైరవుని దర్శించుకున్న తర్వాతే శివుడిని కానీ విశాలాక్షి దేవుని కానీ ఎవరైనా దర్శించుకోవాలి. ఒకవేళ మీరు కాలభైరవుని దర్శించుకోకపోతే మామూలుగా దర్శించుకు నో యూజ్ అనమాట. ఇక కాశీ వచ్చి ఉపయోగం లేదనమాట. ఫస్ట్ వచ్చేసి కాలభైరవుని దర్శించుకోవాలి, నెక్స్ట్ శివుని దర్శించుకోవాలి, నెక్స్ట్ వారాహిదేవిని దర్శించుకోవాలి. అంతా అంటే ఒక్కసారి మీరు టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత దర్శనం టోటల్ మొత్తం అక్కడే అయిపోతుంది. కాదని ఒక్కసారిగా బయటకు వస్తే యాక్సిడెంట్ అయింది, ఎవడ గుద్దేశాడు. ఎక్కడన్నా ఫస్ట్ కాలభైరవ, నెక్స్ట్ లార్డ్ శివ, తర్వాత వారాహిదేవి, తర్వాత కాశీ విశాలాక్షిదేవి, బస్ అంతే. అండ్ డైలీ ప్రతిరోజు డైలీ మార్నింగ్ 4 to 5 మాత్రం స్పర్శ దర్శనం ఉంటుంది అనమాట. స్పర్శ దర్శనం ఏ శివాలయాల్లో కానీ మామూలుగా శివలింగం టచ్ చేయడానికి పర్మిషన్ ఉండదు, కానీ పెద్ద పెద్ద శక్తిపీఠాల్లో లైక్ ఇప్పుడు శ్రీశైలంలో కానీ కాశీలో కానీ ఇంకోటి అయితే ఉంటుంది నార్త్లోనే, మొత్తం టోటల్ 3 places బాగా పెద్దవి. ఇక్కడ స్పర్శ దర్శనం ఉంటుంది అనమాట. ఇక్కడ కాశీలో స్పర్శ దర్శనం మార్నింగ్ 4 to 5 ఎగ్జాక్ట్ 5కి క్లోజ్ చేసేస్తారనమాట. 4 to 5 స్పర్శ దర్శనం దొరికింది ఇక్కడ. भैया लस्सी कितना है? 40 रुपये एक. तो हमको पिलाइए. बैठ जाइए बप्पू, तो बैठ जाइए. బాగుంది. कोई मेरी तुमने डलाई कलकत्ता से कार वाला भैया, अबे तो कोई मिलेगा तुमने डलवाएंगे. आप तो हाइपर होइए तो कोई आ रहा है तो डलवाएंगे ना. गाड़ी में ये क्या है? मैंगो जूस 25. देखो देखो आगो आगो. ఓకే 25 అంటే బెటరే, కదా కూలింగ్ లేదు. నువ్వు కోరుకున్నదే నీ జీవితంలో దొరకాలని ఎందుకు అనుకుంటున్నావు? ఈశ్వరుడు నిన్ను ఏం చెయ్యాలనుకుంటున్నాడో అని ఆలోచించి ఈశ్వర నిర్ణయంగా దానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? ఏమో ఈశ్వరుడు నీకు నీ ద్వారా ఈ జాతికి ఏం చేయించాలనుకుంటున్నాడు.